సో జమ్మూ కాశ్మీర్ అనగానే ఫస్ట్ మనకు ఆ న్యాచురల్ సీనిక్ బ్యూటీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు స్పెషలీ అనంతనాగ్ పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ నుండి చూస్తే ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మళ్ళొకసారి మనం రీకలెక్ట్ చేసుకున్నట్టుగా అయింది. డికేట్స్ తరబడి జరుగుతూనే ఉంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది హాల్ట్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ ఉందని అనుకోవచ్చు కదా. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీకు గుర్తుంటే నేను చెప్పాను, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత టూరిజం అనేది పెరిగింది. కానీ అట్ ద సేమ్ టైం నేను ఏం చెప్పాను అంటే, పైన సర్ఫేస్ లెవెల్లో మీకు చూడడానికి అంతా హంకీ డోరీ లాగా ఉండొచ్చు, కానీ ఏదైనా కానీ లాంగ్ టర్మ్ లాస్ట్ అవ్వాలంటే అది ఇంటర్నల్గా ఎలాగుంది, బిలో ద సర్ఫేస్ జనాల సెంటిమెంట్స్ ఎలాగున్నాయి, వాళ్ళు సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నది మనం చూసుకోవాలి. అన్నిటికన్నా ముందుగా ఇందులో ఎవరైతే బాధపడ్డారో, ఎవరి ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయినాయో వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఆర్మీ, సిఆర్పిఎఫ్, వాట్ ఎవర్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ జేఎండ్కే హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎంత మనం బయట వాళ్ళని అన్నా కానీ ఈ విషయాన్ని మనం ఒప్పుకోకపోతే, ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వీ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ అగ్రీ టు ఇట్, వీ రియల్లీ కాంట్ కరెక్ట్ ఇట్. ఫస్ట్ మనం ఒప్పుకోవాలి అక్కడ తప్పు అనేది జరిగింది అన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. కానీ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు కాశ్మీరీ లోకల్ పబ్లిక్ అనేవాళ్ళు వాళ్ళు ఎలాగ దీన్ని హ్యాండిల్ చేస్తారన్న దాని మీదే కాశ్మీర్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇది మొత్తం సిచ్యువేషన్ చూసుకుంటే, ఇన్సిడెంట్ చూసుకుంటే, ఇట్ ఈస్ నాట్ సమ్ ఆపరేషన్ విత్ మిలిటరీ ఆర్ ఇట్ ఈస్ నాట్ సమ్ ఆపరేషన్ బిట్వీన్ రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్ టెర్రరిస్ట్. దే హ్యావ్ క్రాస్డ్ ద లైన్. ఎప్పుడైతే వాళ్ళు అనామ్డ్ టూరిస్ట్ని టార్గెట్ చేశారో, దే హ్యావ్ క్రాస్డ్ ఎ వెరీ బిగ్ లైన్ విచ్ దే షుడెంట్ హ్యావ్ క్రాస్డ్. మీరు కాశ్మీర్లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం హిస్టరీలో మనం రెండు రకాలుగా బయట నుంచి వచ్చే వాళ్ళని చూసుకోవచ్చు. ఒకటి భక్తులు, ఒకటి పర్యాటకులు. భక్తులు అంటే ఏమవుతుంది అంటే, ఎవ్రీ ఇయర్ అమర్నాథ్ యాత్ర అక్కడ జరుగుతుంది. అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు చాలామంది హిందూ భక్తులు పిలిగ్రిమేజ్కి అక్కడికి వస్తారు. ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్ సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు అయితే అది సక్సెస్ అవ్వలేదు అమర్నాథ్ యాత్ర. అండ్ పాస్ట్లో కూడా మనం చాలా ఇన్సిడెంట్ చూసాం. అమర్నాథ్ యాత్ర మీద అటాక్ జరగడం కానీ, లేకపోతే అటాక్ చేయడానికి అటెంప్ట్ చేయడం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం కంటిన్యూస్గా చూసాం పాస్ట్లో. కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగని విషయం ఇవాళ ఏం జరిగింది అంటే, టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో ఎప్పుడైతే టూరిజం ఉండేదో టూరిస్ట్ చనిపోయారు, బట్ ఇట్ వాజ్ నాట్ ఏ డైరెక్ట్ అటాక్. అంటే ఎక్కడన్నా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఫైర్ ఫైట్లో మధ్యలో ఇరుక్కొని చనిపోయిన కేసెస్ ఉన్నాయి, లేకపోతే స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు స్టోన్ పెల్టింగ్ వల్ల చనిపోయిన కేసెస్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా టూరిస్ట్ని అటాక్ చేయడం కానీ, అది కూడా రిలీజియస్ ఐడెంటిటీ మీద అటాక్ చేయడం, దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్లో అవ్వడం. చిన్న చిత్కి ఇన్సిడెంట్స్ అయి ఉంటే 1 క్యాజువాలిటీస్, 2 క్యాజువాలిటీస్, బట్ 28 క్యాజువాలిటీస్ అనేది ఇట్ ఈస్ రియల్లీ క్రాసింగ్ ద లైన్. సో దీనికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు టూరిజం పెరిగింది కాశ్మీర్లో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టూరిజం. చాలామంది వాళ్ళ లైవ్లీహుడ్ అనేది టూరిజం మీద డిపెండ్ చేసుకొని బతుకుతారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైతే టెర్రరిస్ట్ వచ్చి పనిచేశారో, దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ ఇండియన్ ఆర్మీ, దే ఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ సెక్యూరిటీ ఫోర్సెస్, దే ఆర్ డిక్లేరింగ్ వార్ డైరెక్ట్లీ ఆన్ కాశ్మీరీ పీపుల్. అంతే కదా. ఇప్పుడు టూరిస్ట్ని మీరు దెబ్బతీశారు, ఇప్పుడు టూరిజం పడిపోతుంది. టూరిజం పడిపోయినప్పుడు ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ లేనప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? లోకల్ కాశ్మీరీస్ ఎఫెక్ట్ అవుతారు. సో ఇంకా అక్కడ కండిషన్స్ నార్మల్ అవ్వలేదు అని చెప్పడానికి మళ్ళీ ఇది ఒక థింగ్ లాగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీరీ పబ్లిక్ ఏం చేస్తుంది అన్న దాని మీదే ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. మీరు ఇప్పుడు చూసారు ఇన్ని రోజులు, సరే కాశ్మీరీస్లో చాలా మంది వరకు ఒకప్పుడు పాకిస్తాన్కి ఫేవర్గా ఉండేవాళ్ళు. దే నెవర్ లైక్ ద ఆర్మీ అండ్ ఆల్, దట్ ఈస్ ఫైన్. వీఆర్ పెయిడ్ టు డూ ది డర్టీ వర్క్, వీ విల్ డూ ఇట్. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంతో సంబంధం లేదు కదా. ఎవ్రీబడి కేమ్ దేర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అక్కడికి వచ్చిన తర్వాత మీ టూరిజంని దెబ్బతీయడం కోసం టెర్రరిస్ట్ ఇప్పుడు డైరెక్ట్గా టూరిస్ట్ని అటాక్ చేశారు. ఇప్పుడు మీరు టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తారా ఇంతకు ముందులాగా, లేకపోతే మీ పొట్ట మీద కొట్టినందుకు మీరు వాళ్ళకి సరైన సమాధానం చెప్తారా సపోర్ట్ ఇవ్వకుండా అన్నది కాశ్మీరీ పబ్లిక్ ముందు డిసైడ్ చేసుకోవాలి. ఎంత ఆర్మీ ఉన్నా, ఎంత పోలీస్ ఉన్నా, ఎంత పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నా, గవర్నమెంట్ ఎంత చేసినా కానీ అట్ ది ఎండ్ గ్రౌండ్ మీద విషయం మారాలి అంటే ది లోకల్ పబ్లిక్ హ్యాస్ టు బీ అవేకెండ్. వాళ్ళు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు యాజ్ ఏ కమ్యూనిటీ అన్న దాని మీదే అన్నిటికన్నా ఎక్కువ ది నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే, మీరేదో కాన్స్టిట్యూషన్ పరంగా చేంజెస్ చేశారు, బట్ వరల్డ్ మొత్తం డిఫరెంట్గా అజ్యూమ్ చేసుకుంటుంది ఇండియాని, బట్ దిస్
సీన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అని చెప్పేసి చెప్పేటట్టుగా ఒక అనౌన్స్మెంట్ లాగా ఇది అనుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్ 1 ఇయర్లో పాకిస్తాన్లో చూసుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ కూడా కాదు, మనం దీని ఆరిజిన్స్ ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారో ఆయన ఎప్పుడైతే ఇంప్రిజన్ చేశారు అప్పటి నుంచి మీరు చూసుకుంటే ముందు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దేవర్ డిస్ట్రాయింగ్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంకొక విషయం ఏంటి అంటే డ్యూరెండ్ లైన్, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ కూడా పాకిస్తానీ ఫోర్సెస్ చాలా ఎక్కువ డిప్లాయ్ అయ్యి ఉన్నారు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడట్లేదు. రీసెంట్గా మనం బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ గురించి మనకు తెలుసు, మొత్తం ట్రైన్ని హైజాక్ చేశారు. సో దిస్ ఈస్ ది పాయింట్ వెన్ ది పాకిస్తానీ ఆర్మీ అండర్స్టూడ్ వాళ్ళకి కంట్రీలో సర్వైవ్ అవ్వడం ఇప్పుడు ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఎంత పెద్ద మాటలు చెప్పినా కానీ గ్రౌండ్ రియాలిటీ ఇదని అందరికి తెలిసింది. చిన్న చిన్నగా పాకిస్తాన్ ఆర్మీ క్రెడిబిలిటీ కూడా పాకిస్తాన్లో చాలా తగ్గిపోతుంది. చాలా న్యూస్ ఛానల్స్ ఇంతకు ముందు బాగా ఫర్గా మాట్లాడేవి, దే స్టార్టెడ్ క్వశ్చనింగ్. మెనీ యూట్యూబ్ ఛానల్స్ హావ్ కమ్ అప్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళు కూడా పాకిస్తాన్ని క్వశ్చన్ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ ఏదైతే టాప్ బ్రాస్ ఉందో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో దిస్ కైండ్ ఆఫ్ అన్ అటాక్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ పానిక్ సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్. అంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అంటే మేము చేయలేదు, టెర్రరిస్ట్ చేశారు. సో దీనివల్ల ఇప్పుడు ఇండియా మన మీద పగబట్టింది, మన మీద ఫ్రమ్ ది పాస్ట్ 75 years దిస్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్. అండ్ ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్ ఆల్సో. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తారంటే ఇండియా మన మీద అటాక్ చేయబోతుంది, సో మీరందరూ మళ్ళీ ఆర్మీకి సపోర్ట్ చేయాలి, మేమే ఇక్కడ పాలిస్తామని ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా పాకిస్తానీ ప్రజల్లోకి పంపించడం కోసం ఇది చేసింది. టెర్రరిస్ట్ ఆర్ సెకండరీ హియర్. వీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ టెర్రరిస్ట్, వీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ LET, జైషే మొహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీ వాంట్ టు ఫైట్ విత్ ది పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మీ పొలంలో కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, కలుపు మొక్కలు పెరగడానికి ఎవరో ఒక రోజు ఒక గార్డెనర్ వచ్చి దానికి నీళ్లు పోస్తున్నారు మీ పొలాన్ని పాడు చేయడం కోసం. మీరు కలుపు మొక్కల్ని 10 సార్లు తీసేశారనుకోండి, మళ్ళీ గార్డెనర్ వచ్చి 11వ ఆ కలుపు మొక్కల్ని మళ్ళీ పెంచుతారు. సో ఆ కలుపు మొక్కలు రావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? యూ షుడ్ కిల్ ది ప్లాంట్స్ ఆర్ యూ షుడ్ కిల్ ది గార్డెనర్. Exactly the second. So that is what Pakistan is doing. Okay. So this is the time, country మొత్తం ఏ డిఫరెన్సెస్ మీకున్నా కానీ this is the time you stand as one and support whatever the decision the government is going to take. Okay. ఎందుకు అంటే లాస్ట్ 75 years నుంచి మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు నెగోషియేట్ ఎవ్రీ సింగిల్ టైం. అండ్ ప్రతిసారి ఆర్మీ మీద ఏదన్నా జరిగినప్పుడు లేకపోతే యూనిఫామ్ ఫోర్సెస్ మధ్యలో ఏదన్నా జరిగినప్పుడు వీ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఎ డైలాగ్. బట్ నవ్ యూ హ్యావ్ టచ్డ్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్, ఎవరికైతే ఏ సంబంధం లేదు. దానికి తోడు మీరు వాళ్ళని స్ట్రిప్ చేసి వాళ్ళు హిందూస్ అని తెలిసి వాళ్ళని కిల్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇట్స్ లైక్ క్రాసింగ్ ది లైన్. సో ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీని మీరు ఎందుకు టార్గెట్ చేయాలి? మొత్తం పాకిస్తాన్లో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ చూసుకుంటే మనకి 30,000 రిజిస్టర్డ్ మదర్సాస్ ఉంది. 30,000 రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ చాలా ఉండొచ్చు. సో వాళ్ళు ఒక్కొక్క మదర్సా ఒక్కొక్క జిహాదీని పంపించినా కానీ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ 100 years యూ విల్ హ్యావ్ కంటిన్యూస్ టెర్రరిస్ట్ సప్లై. ఈ టెర్రరిస్ట్ సప్లై ఆపాలి అంటే ఆ మదర్సాను కూల్చేయడమో లేకపోతే ఆ టెర్రరిస్ట్ని చంపేయడమో కాదు. వాళ్ళు లొకేషన్ మార్చుకుంటారు, కొత్త మదర్సా ఓపెన్ చేసుకుంటారు. వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంది ఎవరు? వీళ్ళందరి వెనకాల ఉండి ఆ స్ట్రింగ్స్ని కదిలిస్తుంది ఎవరు? ఆల్ దీస్ టెర్రరిస్ట్ ఆర్ ఇన్ఫాక్ట్ పపెట్స్. ఈ తోలు బొమ్మల్ని ఆడిస్తుంది ఎవరు అంటే దట్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ISI. దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్, బట్ దే డోంట్ అగ్రీ టు ఇట్. ఇప్పుడు మీరు వీళ్ళు మదర్సాస్లో నుంచి వస్తున్నారన్న విషయాన్ని మీరు డినై అయితే చేయలేరు కదా. దట్ ఈస్ అన్ ఓపెన్ ట్రూత్. అండ్ ఎనీబడి హూ టెల్స్ మీ దట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎ రిలీజియన్, దే ఆర్ టెల్లింగ్ మీ ఎ జోక్ ఫ్రమ్ ద లాస్ట్ 75 years. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ పూర్తి పేరేంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మనం ఇండియాని హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనం కదా, వి జస్ట్ కాల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. బట్ పాకిస్తాన్ మనం ఏమంటాం? దాని పాస్పోర్ట్ మీద ఏముంటుంది, దాని కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మీకు కంటిన్యూస్గా ఆ కంట్రీలో హిందూస్ మీద హేట్రెడ్ని 1975 నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నారు. దే హ్యావ్ బీన్ టోల్డ్ హిందూస్ ఆర్ యువర్ ఎనిమీస్ ఫర్ నో రీజన్. దానికి రీజన్ ఏమో, మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పుడు వీ వర్ నెవర్ ది ఫస్ట్ వన్స్ టు ఇనిషియేట్ ఇట్. వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం కౌంటర్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ 1971 వార్ జరిగినప్పుడు వెన్ వీ హ్యాడ్ 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్, వాళ్ళందరినీ బాగా చూసుకొని వాళ్ళని రిటర్న్ అప్పగిచ్చిన క్రెడిబిలిటీ మనది.
సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హామ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎనిమీస్? దిస్ ఈజ్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ అనేది రిలీజియస్ హేట్రెడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ. దేర్ ఆర్ ఓన్లీ 2 కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో. ఒకటి పాకిస్తాన్, రెండోది ఇజ్రాయెల్. నవ్ టుడే యూ సీ హౌ ఇజ్రాయల్ ఈజ్, టుడే యూ సీ హౌ పాకిస్తాన్ ఈజ్. ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్. మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో, వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు, ఏమీ లేదు, బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్, మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ వాజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ, హిస్ టెన్యూర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఐఎస్ఐ. సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని, స్పైస్ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, మనకి రా ఐబీ ఉన్నట్టు వాళ్ళకి ఐఎస్ఐ ఉంది. ఐఎస్ఐలో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే, ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్, హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ. ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలుసు. రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు కశ్మీర్లో లాస్ట్ 75 years నుంచి ఏం చేశారో తెలుసు. పంజాబ్లో వాళ్ళు 1980s ఏం చేశారో మనకు తెలుసు. పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే, వీ విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. దిస్ ఈజ్ వాట్ దేర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఈజ్. ఓపెన్గా చెప్పిన పాలసీ ఇది. సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ 1000 cuts అంటున్నప్పుడు, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్. ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు? వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్. ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోపే ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి. ఇప్పుడు మనం ఎంత అనుకున్నా 4 నెలలు దాటి 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే, ఈ జనమే పిచ్చోళ్ళలాగా మళ్ళీ స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే. Army is very clear about what it wants. Navy is very clear. Air Force is very clear. The government is very clear. But the people of this country is someone who is not ready to accept the fact. I'm not here to speak politically correct words. I don't want everybody's validation here. I'm here to say a spade is a spade, no matter what. This is Islamic terrorism. If you like it, if you don't like it, I don't care. But this is the truth. ఇస్లాం అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు మంచోళ్ళు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని. బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఇస్ కంటిన్యూస్లీ సెండింగ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదు, వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు. కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ? మదర్సాస్లో కదా. వాట్ ఈస్ అ మదర్సా? మదర్సా ఇస్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్. సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్? ఒక కంట్రీని మీరు రిలీజియన్ బేసిస్లో ఫామ్ చేసి, రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తింటా ఉండి, మీరు లాస్ట్కి దానికి రిలీజియన్ యాంగిలే లేదు అంటే, వీళ్ళందరినీ మరి ఎందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది? వీళ్ళందరిని ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కంసిషన్ అయిందా లేదా చూసింది? సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజియన్ యాంగిల్. డోంట్ డినై యువర్ సెల్ఫ్, డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచిగా అవ్వడానికో, ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ ఇస్లాం. చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్. బట్ దిస్ ఈజ్ హై టైమ్. అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్నీ అయినప్పుడు, వెన్ స్పేడ్ ఇస్ ఎ స్పేడ్, యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ స్పేడ్. ఇప్పుడు కూడా మీరు డినయల్లో, డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్, దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ రిఫార్మ్. మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది. మీరు కంప్లీట్గా డినైల్లో ఉంటే దాన్ని ఎలాగ రిఫార్మ్ చేస్తారు? So please don't give me this crap that religion has nothing to do with terrorism. It has. You like it or not, you agree with it or not, somebody who has been in ground for so many years, especially in Kashmir, I've seen what the ground reality is. నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెర్రరిస్ట్ని రక్షించలేదా? There are thousands of incidents such. We also have done operations in mosques where we have recovered bombs, grenades and all. మరి దాని గురించి మీరేమంటారు? ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు, బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఒకవేళ అది మంచిదైతే, సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్లోంచి రైట్ హ్యాండ్స్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా. ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ,
ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్. ఆల్ ఖైదా టెర్రరిస్ట్ ఎలాగ ట్రైనింగ్ చేస్తారో ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది. అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి, ఫస్ట్ రాసే సెంటెన్స్ అల్లా గురించి. సో యూ కీప్ ఆన్ డినయింగ్, మాకేం ఇబ్బంది లేదు, వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్. బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి జరుగుతుందో దానికి రిలీజియస్ కొనోటేషన్ అనేది ఉంది. మీరు ఆ డినైల్లో ఉండకండి, ఇట్స్ జస్ట్ టెర్రరిజం అని. దిస్ ఇస్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.